తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల్లో కొత్త మలుపు. పెండింగ్ లో ప్రాజెక్టుల సంగతి తేలిస్తేనే రేపటి సమావేశానికి వస్తామని కేంద్రానికి తెలంగాణ లేఖ. బుధవారం ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్ర జలవనరుల శాఖ. బనకచెర్లపై కాకుండా ఇతర అంశాలపై అయితే చర్చిస్తామని వెల్లడి. ఏలూరు కలెక్టరేట్ కి మంత్రి నాదెండ్ల. విజన్ యాక్షన్ ప్లాన్ P4 పై అధికారులతో సమావేశం. ఏపీ హైకోర్టులో పేర్ని నాని పిటిషన్. మాజీ మంత్రిపై పామరు పోలీసులు కేసు నమోదు. తదుపరి చర్యలు నిలిపేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి. నల్లపురెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో కొనసాగుతోన్న ఏసీబీ రైట్స్. బంజారాహిల్స్ సహా మొత్తం 10 చోట్ల తనిఖీలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్ రావుని అదుపులోకి తీసుకున్న అధికారులు. మెదక్ జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అనిల్ హత్య. ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద విలపిస్తోన్న తల్లిదండ్రులు. తమ బిడ్డ ఎదుగుదలను ఓర్వలేకే చంపారని ఆరోపణ. రియల్ ఎస్టేట్ గొడవలే కారణమని పోలీసుల అనుమానం. హైదరాబాద్ మలక్పేట కాల్పుల కేసులో దర్యాప్తు వేగవంతం. ఎస్ఓటీ పోలీసుల ఎదుట లొంగిపోయిన 4 నిందితులు. 5 మధ్య ఆర్థిక లావాదేవీలే మర్డర్ కి కారణమన్న పోలీసులు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రాన్స్పోర్ట్ వాహనదారులు. ఉద్యోగులను లోపలకు వెళ్లకుండా అడ్డగింత. ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు. భారీగా మోహరించిన పోలీసులు. విశాఖలో రెచ్చిపోతున్న రౌడీ మూకలు. గాజువాక బీసీ రోడ్డులో రాళ్లు రువ్వుతూ హల్చల్. ప్రశ్నించిన స్థానికుడిపై బీర్ బాటిల్తో దాడి. బాధితుణ్ణి హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు. విజయవాడలో కిలాడీ లేడీ మాయమాటలతో ధనవంతులకు వల. 6 పెళ్లి చేసుకుని లక్షల్లో వసూలు చేసిన సింగర్. కేసు నమోదు చేసిన పోలీసులు. ములుగు జిల్లాలో పుష్ప సినిమా తరహాలో అక్రమ కలప రవాణా. అనుమానం రాకుండా టేకు దుంగలపై ఉనుకు బస్తాలతో దందా. బొలెరో సహా 8 దుంగలు సీజ్. పట్టుబడిన కలప విలువ 1,30,000. కర్నూలు జిల్లాలో నిండుకుండలా మారిన సుంకేసుల జలాశయం. ప్రాజెక్టు ఇన్ఫ్లో 34,000 క్యూసెక్కులు. 32,224 క్యూసెక్కుల నీరు విడుదల. భారత్లోకి టెస్లా ఎంట్రీ. ముంబైలో తొలి షోరూం ప్రారంభం. వెల్కమ్ చెప్పిన ఫడ్నవీస్. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 99,770 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 91,450 రూపాయలు. మహారాష్ట్ర షిరిడి ఆలయంలో హుండీ లెక్కింపు. గురు పౌర్ణమికి 6 కోట్లకు పైగా భక్తుల కానుకలు.